చూస్తే మేడారం వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వనదేవతలు ఇవాళ వన ప్రవేశం చేయనున్నారు. ఈ మహాఘట్టంతో మహాజాతర ముగియనుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందజేస్తారు. సాంబా, మమత, మరికొద్ది గంటల్లో మేడారం మహాజాతర ముగియబోతుంది. వనదేవతలు మళ్ళీ వనంలోకి వెళ్లిపోతున్నారు. 3 రోజులుగా దాదాపు ఇది 4వ రోజు. 4 రోజులుగా జనదేవతలుగా ఉండి జనానికి దర్శనమిచ్చి అందరినీ కరుణించినటువంటి సమ్మక్క సారలమ్మలు మరికొద్ది గంటల్లో తిరిగి వన ప్రవేశం చేయబోతున్నారు. ఒక మహోత్సవమైనటువంటి వేడుక ఇక్కడ జరుగుతూ ఉంది. దీంతో పెద్ద ఎత్తున భక్తజనం అందరూ కూడా మళ్లీ వాళ్ళ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. నిన్నటి వరకు ఇక్కడ బస చేసినటువంటి భక్తులు ఎవరైతే ముందు 3 రోజులు వచ్చి ఇక్కడ ఉండి అమ్మవారిని దర్శించుకున్నారో వారంతా కూడా రాత్రి నుంచి తిరుగుముఖం పట్టినటువంటి పరిస్థితిలో ఇవాళ వచ్చినటువంటి భక్తులతో పెద్ద ఎత్తున అమ్మవారి గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మరికొద్ది గంటల్లో అమ్మవారిని మళ్లీ వన ప్రవేశం చేయించేందుకు ఇప్పటికే అధికారులతో పాటు గిరిజన ఆదివాసీ పూజారులందరూ కూడా అన్ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే గిరిజన పూజారులు సాంప్రదాయంగా వారి నృత్యాలు చేస్తూ వచ్చి సమ్మక్క సారలమ్మన గద్దెలు సందర్శించి తిరుగు గంప అంటారు, తిరుగు గంపను తీసుకొని వచ్చి మళ్ళీ వనప్రవేశం చేయించేందుకు అనుమతి తీసుకునేటువంటి ప్రక్రియ అన్నమాట. దీన్ని అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర కొద్దిసేపు నృత్యం చేసి అమ్మవారి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి గద్దెలు ఉంటాయో గద్దెల మీద పసుపు కుంకుమ వేసి అమ్మవార్లకు నమస్కరించి వెళ్ళిపోతారు. దాంతో తీసుకొచ్చినటువంటి పడగలు అంటారు, జెండాలు, వాటిని ఆ పడగలను తీసుకొచ్చి ఇక్కడ కొద్దిసేపు నృత్యం చేసి అమ్మవారితో వారు సంభాషించినట్టుగా చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి సారలమ్మను దర్శించుకొని సారలమ్మ గద్దెకి వెళ్ళి అక్కడ కూడా ఇదే తరహా సాంప్రదాయాన్ని కొనసాగించి తిరిగి వారి క్షేత్రాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ సరిగ్గా 4-5 గంటల మధ్యలో మళ్ళీ కూడా ఈ గిరిజన పూజారులందరూ కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకుంటారు. ఈ గద్దెల దగ్గర నుంచి సమ్మక్కను గిరిజన పూజారులు తోడుకొని చిరకల గట్టుకు, అట్లాగే సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను తోడుకొని కన్నెపల్లికి, అట్లాగే పగిడిద్దరాజు వేపలగడ్డ ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల మండలంలో ఉన్నటువంటి వేపలగడ్డకు, అట్లాగే మహబాద్ దగ్గర ఉన్నటువంటి గంగారం మండలంలో ఉన్నటువంటి పూనుగండ్ల విలేజ్కి తీసుకొని వెళ్తారు. దీంతో మేడారం జాతర ముగిసినట్టుగా ప్రకటిస్తారు. ఇప్పుడే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా వచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే పరిస్థితి. ఇవి చివరి క్షణాలు. మరి కొద్ది గంటల్లో అమ్మవారిని వనప్రవేశం చేయిస్తారన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తజన సందోహం తరలి వస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే తరహాలో చీమల దండు కట్టినట్టుగా వస్తుంది. జనధార వచ్చి అమ్మవార్లను దర్శించుకుని తమ శక్తి కొలది భక్తులు తీసుకొచ్చినటువంటి మొక్కులను చెల్లించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పుడే అత్యంత క్లిష్టమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ మొదలవుతుంది. శానిటేషన్ వ్యవస్థ ఇప్పుడు అలర్ట్ గా ఉండాల్సి ఉంది. గత 5 రోజులుగా నిర్విరామంగా పనిచేస్తున్నప్పటికీ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వదిలేసినటువంటి వ్యర్థాలు, ముఖ్యంగా నాన్ వెజ్ కు సంబంధించినటువంటి వ్యర్థాలన్నీ కూడా దుర్గంధం వెదలేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రాబోయే 2 రోజుల పాటు ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులను ఇక్కడ తీసుకొచ్చారో వారందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని వైపులలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడేటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. వేగంగా వెళ్లాల్సినటువంటి వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బండి ఒక బండి కదిలి ఆయా ప్రాంతాలకు గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ భక్తుల రద్దీ అట్లే కొనసాగుతుంది. ఈ రోజు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి భక్తులు, ముఖ్యంగా ఆర్టీసీ నుంచి వచ్చినటువంటి భక్తులు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులు ఆర్టీసీ క్యూ లైన్లకు, ఆర్టీసీ నుంచి వచ్చేటువంటి ఏదైతే బస్టాండ్ ఉందో ఆ బస్టాండ్ నుంచి స్పెషల్ గా ఒక క్యూ లైన్ ను గద్దెలకు అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేశారు. దాంతో పెద్ద ఎత్తున వారందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఈసారి మేడారం జాతరకు జనం కిక్కిరిసి రావడంతో క్షతగాత్రుల సంఖ్య, అట్లాగే వివిధ రకాలుగా గాయాల బారినటువంటి భక్తుల సంఖ్య కూడా చాలా అధికంగా ఉంది. దాదాపు 10-15 వేల మందికి పైగా భక్తులు స్పృహ కోల్పోయినటువంటి వారు కావచ్చు, దెబ్బలు తగిలించుకున్నటువంటి భక్తులు కావచ్చు, మూర్చపోయినటువంటి భక్తులు కావచ్చు, గాయాలపోయినటువంటి భక్తులు కావచ్చు చూడొచ్చు. అట్లాగే ఈసారి డెత్ కూడా నమోదైంది. 2 డెత్తులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇదే పరిస్థితి ఇక 2-3 గంటల పాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చివరి గడియలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మవార్లను మళ్ళీ ఇప్పుడు కనుక వనప్రవేశం చేస్తే మళ్ళీ 2 ఏళ్ల పాటు, అంటే రాబోయే 2 ఏళ్ల పాటు మాఘశుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే మళ్ళీ జాతర ఉంటుంది. కాబట్టి మొక్కులు చెల్లించుకునేందుకు, అట్లాగే అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. నిమిషం, ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఇదే తరహాలో ఉంటున్నారు. వచ్చేటువంటి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తా ఉన్నారు. దాంతోపాటే ఇక మిగతా ప్రాంతాల్లో స్టే చేసినటువంటి భక్తులందరూ కూడా
ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మేడారంలో జాతర ఒకప్పుడు ఎడ్ల బండితో మొదలయ్యి ఇప్పుడు హెలికాప్టర్ దాకా వెళ్ళింది. హెలికాప్టర్ సేవలను ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున హెలికాప్టర్ సేవలను వినియోగించుకుంటూ ఏరియల్ వ్యూ ద్వారా మేడారం జాతరను పరిశీలించి తన్మయతో పొందుతున్నారు. ఇక గద్దెల మీదకి వచ్చినటువంటి భక్తులు అమ్మవార్లను దర్శించుకుని అక్కడ ఇచ్చేటువంటి బెల్లం ప్రసాదం ఏదైతే బంగారాన్ని సంబోధిస్తారో బెల్లాన్ని ప్రసాదంగా తీసుకొని తిరిగి ముఖం పడుతున్నారు. కాసేపట్లో గిరిజన పూజారులు ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి అమ్మవార్లను శాస్త్రోక్తంగా పూజించి తిరిగి వనప్రవేశం చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లోనే ఆ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. జన సందోహం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతుంది. విఐపి భక్తులు కావచ్చు, ఎవరైతే ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున మేడారం తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా మరొక 2-3 గంటల్లోనే ఈ మహాక్రతువు మేడారం మహా జాతర అనేది ముగియబోతుంది. అధికారికంగా కూడా ప్రకటించబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేస్తున్నారు. స్థానిక కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ, అట్లాగే మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు. కాసేపట్లో ఆ తంతును ముగించి మేడారం జాతరను విజయవంతంగా ముగించేందుకు కూడా అధికారులంతా సమాయత్తమై ఉన్నారు. మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.